తీసుకోవాలి. రైట్. అది లాంగ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అవును. మరి ఉద్దానం లాంటి సమస్యని అక్కడ ఉద్దానంలో కిడ్నీ బాధితుల్ని ఆదుకోవటంలో కానీ అక్కడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఆ సెక్టార్ అవేమీ ఎక్కడ ప్రభావితం చూపించలేదా? ఆ సెక్టార్ వరకు ఓకే అండి. ఓకే. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కియా లాంటి ఒక గొప్ప కంపెనీ తీసుకొచ్చాక దానివల్ల ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ అవుతున్నాయి. మొన్న ఎవరో పెద్ద మనిషిని ఇంటర్వ్యూలో విన్నా, ఒక కంపెనీ తీసుకొస్తే 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. వాళ్ళకి అంతవరకు ఆ నాలెడ్జ్ అంతవరకే ఉంటుంది అంతే. కానీ ఒక కంపెనీ తీసుకొస్తే దాని అనుబంధ సంస్థలు ఎన్ని పుట్టుకొస్తాయి. అలా కియా లాంటి కియా తీసుకొచ్చినాక దాని అనుబంధ సంస్థలు ఎన్ని వచ్చినాయి. కియా సంస్థ వల్ల హిందూపూరు, అనంతపురు, మడకశిర, సింగనమల, ధర్మవరం, రాప్తాడు దాని చుట్టుపక్కల 10 నియోజకవర్గాల్లో నుంచి మేము సర్వే చేస్తున్నప్పుడు చూసాంగా బస్సులలో వచ్చి ఎంప్లాయీస్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ అయిపోయినాక మళ్ళీ బస్సులో తీసుకొచ్చి దించేవారు. అంటే ఎంతమందికి ఈ ప్రభావం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయా? లేదు. అక్కడ మెయిన్ ఫెయిల్యూర్. రైట్. చూస్తారు కదా, బయటికి కనిపిస్తుంది కదా. సో ఎంప్లాయ్మెంట్స్ని పెంచాలి. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలలోపు ప్రభుత్వ ఉద్యోగాలని విలువ. అవును, ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అని అన్నారు, అది లేదని చెప్పి అప్పుడు ఆ డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఇటు హైదరాబాద్ వచ్చారు. మీరు ఇంకొక విషయం రీసెంట్గా హైదరాబాద్లో చూశారు. ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ కృష్ణానగర్లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు. చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళకేమనిపిస్తాయి? మీరు వింటే మీకే అనిపిస్తుంది, వాళ్ళు లైవ్గా వాళ్ళు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ కలుపుకొని కొంచెం సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఒక అంచనా అయితే ఉండింది. సో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి పడిందని చెప్తున్నాం. ఓకే. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఒక పక్కన కూటమికి పడింది, అదే రకంగా మీరు అన్నట్టుగా సైలెంట్ ఓటింగ్ కూడా కొద్ది శాతం కూటమికి పడింది. సో ఓవరాల్గా కూటమికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? 49 to 51 వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా 49 to 51 మధ్యలోనే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 2 పార్టీలు కలిపి ఇప్పుడు చెప్తుంది. అండ్ వైఎస్ఆర్సీపీకి కూడా మంచి ఓట్ షేర్ ఉంటుంది, 43-44 వరకు ఉంటుంది. గుడి కట్టుకున్నారా అని అంటున్నారు, 43 వరకే ఆగింది. అది జనంలో ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్సే గుడి కడుతున్నారు, మిగిలిన సెక్టార్స్ ఓటర్స్ తర్వాత వేరే ఉంది కదా. అవును. సో వాళ్ళకు కూడా ఓట్ షేర్ 43-44 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు ఎగ్జిట్ పోల్లో ఇస్తాం మనం క్లియర్గా. సో ఓవరాల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి 90 వరకు కనిపిస్తుంది, అటు ఇటుగా. 90 కాదులేండి, 95 వరకు. 2-3% షర్మిలా గారికి క్లియర్గా ఉంది. ఓకే. ఇంకా నోటా అవన్నీ 3-4% ఉంటుంది. ఓకే, క్లియర్గా. సో ఒక్కసారి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు అటు ఇచ్చాపురం మొదలెడితే ఇటు కుప్పం వరకు, సో మీ అంచనా ఏ రకంగా ఉంది? ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ ఎన్ని గెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో, రాబోయే ఫలితాల్లో? ఇటు కూటమి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, మనకు విజయనగరం, విశాఖపట్నం 15, విజయనగరం 9, శ్రీకాకుళం 10, మొత్తం 34 నియోజకవర్గాల్లో. శ్రీకాకుళంలో టీడీపీ లీడ్ ఉంది, విజయనగరంలో వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది, విశాఖపట్నం టీడీపీ లీడ్ ఉంది. ఈ 3 జిల్లాలు కలిపి 34లో ఒక 20 స్థానాల వరకు, 19 నుంచి 20 ఎక్కువ. విశాఖ కూటమి ఆధిక్యం కనబరుస్తుందా? విశాఖ శ్రీకాకుళం ఆధిక్యం, విజయనగరం వైఎస్ఆర్సీపీ ఆధిక్యం. ఓకే. అంటే అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ అక్కడ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే గట్టి ఛాన్సెస్ అయితే ఏమన్నా ఉన్నాయా? ఉండొచ్చు, ఎగ్జిట్ పోల్లో ఇస్తాం కదా. ఓకే. సో ఇక్కడ ఈ 3 జిల్లాలో వచ్చేసరికి 34లో 19 నుంచి 20 స్థానాలు గెలుస్తున్నారు. ఓకే. ఇక ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ ఏది 19-20 స్థానాలు గెలిచేది? కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 నియోజకవర్గాలు స్ట్రాంగ్ ఉంది. ఇంకొక 3 స్థానాల్లో ఏది గజపతి నగరం లాంటి కాన్స్టిట్యున్సీ, నెల్లిమర్ల, గజపతి నగరం, అటు సైడ్ హెచ్చర్ల లాంటి కాన్స్టిట్యున్సీలో టైట్ ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గారు గెలుస్తారా? అచ్చెన్నాయుడు గారు గెలుస్తారు. అది కొంచెం కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కొన్ని విషయాలు. అచ్చెన్నాయుడు గారు 100% గెలుస్తారు, నో డౌట్. ఓకే. టెక్కలి గురించి మీరు మాట్లాడారు. అవును, టెక్కల గురించి నేను మాట్లాడేది, అందుకనే. ఇంకా ఈస్ట్ వెస్ట్కి వచ్చేసరికి ఒక్కసారి మళ్ళీ ఇంకా విశాఖలో కొన్ని ప్రాంతాలు, గాజువాక, భీమిలి, అనకాపల్లి, తర్వాత ఎలమంచిలి, ఇవన్నీ కూడా టీడీపీ క్లీన్ స్వీప్. అక్కడ ఒక మాడుగుల నార్త్ కంటే చేసిన నార్త్ టైట్. ఓకే.
సీఎం రమేష్ గారు గెలుస్తారా మన ఎంపీ సీటు సీఎం రమేష్ గారు ఖచ్చితంగా గెలిచే కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ అది. పార్లమెంట్కి ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగింది, బాగా చేసుకున్నారు ఎలక్షన్. సీఎం రమేష్ గెలుస్తారు అక్కడ, విశాఖపట్నంలో భరత్ గెలుస్తారు, మన బొత్స ఝాన్సీ గారి మీద బాలకృష్ణ గారు అల్లుడు. బాలకృష్ణ గారు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, వన్ సైడ్ ఉంది, గెలుపు వన్ సైడే. గెలుపు one side. ఓకే అలా శ్రీకాకుళం రామ్మోహన్ రెడ్డి గారికి మంచి ఛాన్స్